హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. మరి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వాగ్దానము మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. మరి ఒక భక్తుడు దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ మాట చెబుతున్నాడు. అయితే దీని ద్వారా దేవుడే సెలవిస్తున్నాడు అంటే ఆ నా సేవకుడికి, ఆ నా భక్తుడికి నా శ్రమలో నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చి ఉన్నాను. నీకు కూడా ఈరోజు ఎన్నో శ్రమలు ఉన్నాయి. భయపడవాక, దిగులు చెందవాక నీవు కూడా నాకు మొరపెట్టు, నేను తప్పకుండా ఉత్తరం ఇచ్చేవాడిని అయి ఉన్నా. భయపడకము, జడియకము. నా సేవకుడికి నేను ఎలా ఉత్తరం ఇచ్చానో తను ప్రార్థించినప్పుడు అలాగే నీకు కూడా ఉత్తరం ఇస్తాను. తనకున్న శ్రమలన్నింటిలో నుండి విడిపించి తనకు సంతోషాన్ని కలుగజేశాను. తనకు ఉత్తరం ఇచ్చాను. నీ ప్రార్థనకు నేను ఉత్తరం ఇచ్చేవాడిని ఉన్నాను. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా భయపడేవాడు. నా కుమారుడు, నా కుమార్తె చేస్తున్న ప్రార్థన నేను అంగీకరించేవాడిని ఉన్నా. అతడు మొరపెట్టినప్పుడు నేను అంగీకరించి అతనికి ఉత్తరం ఇచ్చాను. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనను కూడా నేను అంగీకరించి నీకు ఉత్తరం ఇస్తాను. నేను సజీవుడనై ఉన్నా. దిగులు చెందవాక, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందక ధైర్యం వహించి నీ శ్రమైన ఆ శ్రమలో, నీ శ్రమలలో నాకు మొర్రపెట్టు. నిజదేవుడైన నాకు మొర్రపెట్టిన నేను నా ఆలయంలో అంగీకరించి నీకు ఉత్తరం ఇస్తాను. నీవు దిగులు చెందవాక ధైర్యం వహించు. నా దేవుడు ఉన్నాడు అని నమ్ము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, దేవుడిని నమ్మటం వరకే మీ పని. దేవుడే తప్పకుండా కార్యం చేస్తాడు. నమ్మడం మీ వలన అయితే నమ్మేవాడిని సమస్తం సాధ్యమే అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుడిని నమ్మండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడే 100,000 కోట్ల స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాయా. ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకుని మార్గం చూపించాలి. పూర్తిపోయి బాప్తిజం తీసుకుని రక్షణ ముందు ఆత్మ అభిషేకం ముందు సాయం చేయ దేవా. యేసయ్య, ఒకవేళ కొన్ని కూడా దారి తప్పి నీ ఎడల మరలా మారు చేత పొందుకొని బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం తర్వాత తీసుకోరు కదా. ఎంతోమంది మోసపోతూ ఉంటారు. మోసపోక దారి తప్పి నీ ఎడల మరలా యేసయ్య నేను మరలా మారు చేత పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం ముందుకొని సాయం చేయ. ఏ సంవత్సరాలు నా వివరణ ఉన్నాను నా ప్రభుత్వాన్ని ఆమె. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తున్న వరకు ఇక్కడ కనిపిస్తున్న +1 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +9163089089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో కలుద్దాం. అందువల్ల దేవుని కృప ఆశీస్సులు అందరికీ తోడై నడిపించును గాక. ఆమె ప్రైజ్ లార్డ్.